అయితే ఈరోజు కొన్ని విషయాలు సామెతలు 23వ అధ్యాయం మొదటి 12 వచనముల ద్వారా దేవుడు మనతోని ఈరోజు మాట్లాడబోతున్నాడు. దానికంటే ముందు చదవడానికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను. ప్రతి మనిషి, వాడు ఏ మతస్థుడైనా, ఏ వ్యక్తి అయినా, చిన్నవాడైనా పెద్దవాడైనా మధ్య వయస్కుడైనా, అతడు ఒక విధంగా జీవిస్తుంటాడు. ఒక విధంగా అంటే తనకు నచ్చిన విధంగా జీవిస్తుంటాడు. కొన్నిసార్లు బలవంతాన ఇతరుల ప్రేరేపణను బట్టియో లేకపోతే ఇతరులు ఏమనుకుంటారనో బలవంతాన జీవిస్తుంటాడు. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క మానవునికి వారి లైఫ్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. ఎక్కడ ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, వాడు ఎలా రెస్పాండ్ ఇస్తే మనం ఏ విధంగా స్పందించాలి, ఇతరుల స్పందనకు మన ప్రతిస్పందన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి ముందే నిర్ణయించుకొని ఉంటాడు. దాన్ని లైఫ్ ఫిలాసఫీ అంటాం. లైఫ్ ఫిలాసఫీ, మన జీవితం ఎలా ఉండాలో మన నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అట్లాగే దేవుని ఫిలాసఫీ తెలుసుకోవాలంటే, గాడ్ ఫిలాసఫీ తెలుసుకోవాలంటే మనము బైబిల్లోని పరిశుద్ధ గ్రంథంలోని సామెతలను చదువుకోవాలి. అప్పుడు బైబిల్ ఫిలాసఫీతో మన ఫిలాసఫీని సరిపోల్చుకున్నప్పుడు మనం ఎలాంటి ఫిలాసఫీని కలిగి ఉండాలో బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎలాంటి స్పందనను మనము ఈ మనుషులతోని, భూమి మీద ఉన్న వ్యక్తులతోని, అసలు మన గురించి మనం ఏ విధంగా స్పందించాలో తెలిపే గ్రంథమే సామెతల గ్రంథం. చాలామంది సామెతల గ్రంథం కేవలం జ్ఞానమే అనుకుంటారు, కానీ నేనంటాను అది ఒక ఫిలాసఫీ, అది ఒక జీవన విధానం. మన జీవన విధానము ఎలా ఉంటే మన ఉదయం లేచిన తదుపరి మనము చేయబోతున్న కార్యాలు ఎలా ఉన్నాయో అవి మన లైఫ్ ఫిలాసఫీ. మరి బైబిల్ నుండి మనల్ని మనం ఎలా సరిపోల్చుకోవాలి, మన ఫిలాసఫీ ఏంటి, బైబిల్ ఫిలాసఫీ ఏంటి, బైబిల్ నేర్పిస్తున్న తత్వజ్ఞానం ఏంటి, బైబిల్ మనకు బోధిస్తున్న ఆ జ్ఞానము ఏంటిది. మన జీవిత విధానంలో బైబిల్ యొక్క జ్ఞానమును పోల్చుకున్నప్పుడు, మన యొక్క జ్ఞానమును సరిపోల్చుకున్నప్పుడు మనము మార్చుకోవాల్సింది, మనము నేర్చుకోవాల్సింది ఏమైనా ఉన్నదా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం మొదటి నుండి 12 వచనాలు. మొదటి నుండి 12 వచనాలు. నేను మొదటి వచనం చదువుతున్నాను. సమయ సందర్భాన్ని బట్టి నేను మిమ్మల్ని చదవమని చెప్తాను. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుని నెడల నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము. మొదటిగా స్నేహం గురించి, మన సహవాసం గురించి 23వ అధ్యాయము మొదటి వచనం నేర్పిస్తుంది. నువ్వు ఏలికతో, ఎవరి సహవాసముతో కూడి భోజనము చేయ కూర్చున్నావో, నీవు ఎవరి సమక్షంలో ఉన్నావో నీవు యోచించుకొనుము. దేవుని ప్రియ పిల్లలముగా మనం ఎవరితో పడితే వారితో సహవాసము చేయడానికి వీలు లేదు. నీవు ఎవరి సమక్షంలో ఉన్నావో, ఎవరితో సహవాసంలో భోజనమునకు కూర్చున్నావో కూడా యోచించుకోవాలి. ఎందుకు యోచించుకోవాలి, ఎందుకు మనం అలా ఆలోచించుకోవాలి అంటే మనకు దానికి సమాధానాలు బోలెడు దొరుకుతాయి బైబిల్లో నుండే. చూడండి, నీవు ఏలికతో భోజనం చేయ కూర్చున్నప్పుడు ఒకవేళ నీవు తిండిపోతు అయితే నీ గొంతుకకు కత్తిని పెట్టుకో. ఎందుకంటే నీవు తిండిపోతువు కాబట్టి, నీవు ఇష్టానుసారంగా తింటావు కాబట్టి నీ సమక్షంలో ఉన్నవాడు నీ గురించి వేరే విధంగా భావించే అవకాశం ఉంటుంది. నీవు తిండిపోతు అయితే గొంతుకకు కత్తిని అడ్డం పెట్టుకో. దేవుని బిడ్డలు ఎవ్వరు కూడా తిండిపోతులుగా ఉండకూడదు. తిండి మితంగా తింటే అది ఆరోగ్యం, అమితంగా తింటే చెప్పండి అనారోగ్యం. ఒకడు అనుకున్నాడు కదా, షుగర్ వచ్చిన వాడు భోజనం అంటే అన్నం, బియ్యంలో షుగర్ ఎక్కువ ఉంటుంది, కొత్త బియ్యంలో మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే కొత్త బియ్యాన్ని తినద్దు అని ఎందుకంటారు, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఊకే కొత్త బియ్యం తినే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.
బియ్యం తింటే షుగర్ వస్తుందని రొట్టెలను మొదలుపెట్టిందంట. రొట్టెలు కూడా మితంగా తింటే బాగానే ఉంటుంది, మళ్ళీ రొట్టెలు అమితంగా తింటే అది షుగర్కు కారణమే. ఏదైనా పరిమితంగా తీసుకోవాలి. సరిగ్గా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, న్యూట్రిషన్స్ చెప్పేది 50% కడుపు నింపుకోవాలి, 50% కాలుంచుకోవాలి. 100% పీకల దాకా నింపితే ముందు బుర్ర తప్ప ఏం పెరిగాయి. ఇక మరొకటి, బుర్ర పెరగడానికి తినమే అవసరం లేదు. రోడ్ల మీద దొరికే పనికి మాలే తింటే కూడా శరీరం క్షీణిస్తుంది. బైబిల్లో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. నీ ఆరోగ్యం బాగుండడానికి బైబిల్ నేర్పిస్తుంది. నీవు విపరీతంగా తినకూడదు. నువ్వు ఎక్కువగా తింటే అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నీ గొంతుకకు కత్తి అడ్డం పెట్టుకో, తెలిస్తే ఏమవుతుంది? పీక తెగుతుంది. పీక తెగుతుందన్న భయం మనకు ఉంటుంది కాబట్టి ఇక మనం తినం. తిండిపోతులకు దేవుని రాజ్యం లేదు అని దేవుని వాక్యం ఎక్కడ లేదు. తిండిపోతులకు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని ప్రకటన గ్రంథంలో లేదు, ఎక్కడ లేదు. కానీ తిండిపోతులు వారి తిండిపోతుతనం వల్ల ఈ లోకంలో బ్రతికినప్పుడు చక్కగా ఉండలేరు, ఆరోగ్యంగా ఉండలేరు. ముఖ్యంగా నీవు బయటికి వెళ్ళినప్పుడు, నీవు సహవాసంలో ఉన్నప్పుడు నీవు పరమ తిండిపోతువని అందరికి తెలియకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక డిన్నర్కి వెళ్ళిన తర్వాత భోజనం అంతా అయిపోయింది. ఒక మిత్రుడు మరొక మిత్రునితో అంటున్నాడు, నువ్వు వారం రోజులు అవుతుంది కదరా భోజనం చేసి. ఏమన్నాడు? నీవు వారం రోజులు అవుతుంది అర భోజనం చేసి. ఏంటిది రా తినడము? ఎస్, మనం ఏలికతో సహవాసంలో ఉన్నప్పుడు మనము భోజనం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఈ విషయము 10 మందికి లేదా చుట్టుపక్కల ఉన్న వారికి, నీ పొరుగు వారికి అర్థమైందో, ఆ పొరుగు వారందరూ నీ పైన ఒక ముద్రేస్తారు, తిండిపోతు అని. ఏలికతో సహవాసంలో ఉన్నప్పుడు మూడవ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం, అతని రుచిగల పదార్థములకు ఆశింపకము. అతని రుచిగల పదార్థములు ఆశింపవద్దు. నువ్వు ఎవరితోనో సహవాసంలో ఉన్నప్పుడు వాడు మంచి రుచిగల పదార్థములు పెడతాడని ఆశపడి అతనితో సహవాసము చేయవద్దు. అవి మోసపుచ్చు ఆహారములు. మోసపుచ్చే ఆహారం. భోజనం కూడా మోసం చేస్తుందా? భోజనము మోసం చేస్తుందా? మళ్ళీ అడుగుతున్నాను, భోజనం ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేసిందా? యాకోబు అనే వ్యక్తి ఏశావు అనే వ్యక్తిని మోసం చేశాడు. ఎక్కడ మోసం చేశాడు? భోజనం దగ్గర మోసం చేశాడు. ఏం కూర? చిక్కుడుగాయ కూర వండుకుంటూ ఉంటుంటే ఏశావు వచ్చి ఆకలితో వచ్చి, నాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు, నేను కన్నం పెట్టను అని తమ్ముడు అన్నాడు. లేదు, నాకు ఆకలి అవుతుంది, నేను చచ్చిపోయేటట్టున్నాను. సరే, నీకు ఇది భోజనం పెడతాను. పెట్టాలంటే ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వాలి. ఏశావు ఎంత పిచ్చివాడంటే, భోజనం చేసే ప్రమాదం, భోజనానికి కూర్చున్నప్పుడు అతనికి ఉన్న ప్రమాదం ఏంటంటే, నేను చచ్చిపోతా అంటే ఈ జ్యేష్ఠత్వాన్ని నేను ఏం చేసుకోవాలి? నువ్వే ఉంచుకో, నాకెందుకు? చిన్న కామన్ సెన్స్. ఏశావు భోజనం లేదా? ఏశావు తిని 2-3 రోజులు అవుతుందా? ఏశావు అంత బీదవాడా? నేను విన్నాను, ఒక పూట భోజనం పెట్టి భూమి రాయించుకున్నారంట. ఒక పూట భోజనం పెట్టి భూమి రాయించుకున్నారంట. భోజనం పెడుతున్నవాడు ఎవడు? ఆలోచన చేయకుండా నువ్వు ఇష్టానుసారంగా తింటే జరిగే ప్రమాదం. ఎందుకంటే అది మోసపుచ్చే భోజనం.
ఒకడు భోజనానికి అలవాటై ఒకడు భోజనం చేయడానికి తొందరపడి ఆతృతపడి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు ఏశావు అనే వ్యక్తి. ఒకవేళ ఆ రోజు కనుక అతడు జ్యేష్ఠత్వాన్ని అమ్మకుండా ఉంటే, అలా జరగదు, జరిగిందని మనం వెనక్కి తింపలేము. కానీ ఏశావు యాకోబు ప్లేస్లో ఉండేవాడు. మనుషులు భోజనాన్ని పెట్టి కూడా మోసం చేస్తారు. బీ కేర్ఫుల్. ఒక్క పూట భోజనమే కదా, భోజనం తింటే ఏమవుతుంది? మొదటిగా వాడు నీ పైన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఎవరితో పడితే వాడితో తింటే నేను తిండిపోతను లెక్కేస్తాడు. చివరికి ఏశావు లాంటి వాడైతే వాడు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటాడు. భోజనం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. 4వ వచనం, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఇది చాలా గొప్పగా ఉంది. ఐశ్వర్యము పొందడానికి ప్రయాసపడకూడదు. ఒకవేళ నీకు అటువంటి అభిప్రాయం ఉంటే దాన్ని ఇప్పుడే విడిచిపెట్టాలి. నాకు బాగా డబ్బు కావాలని ప్రయాసపడ్డే వ్యక్తికి చివరికి ఏమి దొరకదంటే దాని కింద వచనాల్లో ఉంటుంది. ఒక రాజు ఒక సేవవంతుడు అంటంట, ఈరోజు సాయంత్రం దాకా నువ్వు ఎంత దూరం అయితే పరిగెడతావా భూమి అంతా నీదే అని అనగానే ఇతడు పరిగెత్తడం మొదలుపెట్టినాడు. ఈ భూమి నాది. దాహం వేసిందంటే దాహం ఏమున్నది, సాయంత్రం తర్వాత మళ్ళీ నీళ్ళు తాగుతా, ముందు ఎంత పరిగెడతా అంతే నాది భూమి అడ్డని ఇంకా పరిగెడుతున్నాడు. అలసట అయింది, కొద్దిసేపు కూర్చుందాం అనుకున్నాడు. కానీ సాయంత్రం అయితే నబ్బో ఇంకో కొద్ది దూరం పరిగెడితే ఈ భూమి కూడా నాదే అనుకుని పరిగెత్తడం మొదలుపెట్టి సాయంత్రం అయ్యేసరికి చనిపోయాడట. నీళ్ళు లేక ఏమీ లేక. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుండా ఉండాలి. ఇది మన లైఫ్ ఫిలాసఫీ కావాలి. అంటే ఇది మన జీవిత విధానం కావాలి. ఈ డబ్బు మీద ఆశపడి బైబిల్లో ఉన్న అనేక మంది భక్తులు తమ భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఏలియా ఎంతో భక్తి గల మనుషుడు, అతని శిష్యుడు ఎలీషా. ఏలియా 7 స్వస్థతలు చేస్తే ఎలీషా 14 స్వస్థతలు సూచిక క్రియలు జరిగించాడు. ఏలియా కంటే 2 ఆత్మశక్తిని కలిగినవాడు ఎలీషా అని అంటారు. మరి ఏలియా శిష్యుడే అంత గొప్పగా ఉంటే మరి ఎలీషా శిష్యుడు ఎంత గొప్పగా ఉండాలి? ఇంకా గొప్పగా ఉండాలి కదా. గురువును మించిన శిష్యులు తయారవ్వాలి కదా. మరి ఎలీషా శిష్యుడైన గేహాజీ కథ మనకు తెలియదా? నయమాన్ అనే వ్యక్తి స్వస్థత పొందినప్పుడు, కుష్ఠవ్యాధి నుంచి స్వస్థత పొందినప్పుడు నయమాన్ వచ్చి నేను స్వస్థత పొందాను ఎలీషా అని ఫుల్గా డబ్బు తీసుకొచ్చి ముందు పెడతాం. ఒకవేళ ఇదే ప్లేస్లో నువ్వుంటే నేనుంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ నీ ఇంటికి వచ్చి ఇంత డబ్బులు నీ దగ్గర పెట్టి నువ్వే ఉంచుకో అంటే నీవేమి స్పందిస్తావో నేనేమి స్పందిస్తానో అంత ఊహాజనితం. అయితే ఎలీషా దాన్ని తీసుకోలేదు. గేహాజీ తీసుకున్న ఆలోచన చేశాడు. పరిగెత్తాడు డబ్బులు తీసుకొని, డబ్బుల కోసం పరిగెత్తి డబ్బులు తీసుకొచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. చివరికి దాని ఫలితం అతనికి కుష్ఠవ్యాధి వచ్చింది. మరి గేహాజీకి తెలియదా దేవుని యొక్క కార్యాలు? సిరియా రాజు దండెత్తి వచ్చినప్పుడు, ఎలీషాను చంపడానికి వచ్చినప్పుడు ఎలీషా అతని గుడారంలో ఉంటాడు. రాజు సైన్యం అంతటిని తీసుకొస్తాడు. ఎలీషాను చంపేయాలి. గేహాజీ వచ్చి భయపడుతుంటాడు. అయ్యో నా ఏలినవాడ, సైన్యం అంతా వచ్చింది నా ఏలినవాడ, వీళ్ళందరూ మనం చంపేస్తారు ఏలినవాడ అంటే ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇతని కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు గేహాజీ కన్నులు తెరవబడుతుంది. అగ్ని రథములు ఎలీషా గృహం చుట్టూ కనబడుతుంది. గేహాజీకి తెలుసు దేవుని యొక్క శక్తి ఏంటో. గేహాజీకి తెలుసు తన గురువు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. కానీ అతనికి ఉన్న డబ్బు పిచ్చి అతన్ని వ్యాధిగ్రస్తునిగా చేసింది. రాకేష్ జంజన్వాలా అనే వ్యక్తులను బాగా డబ్బు సంపాదించాడు.
ఆయన డబ్బు సంపాదించే ప్రాసెస్లో తన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆయన చివరికి చనిపోతూ చెప్పాడు, జస్ట్ ఒక 2 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. నా ఇన్వెస్ట్మెంట్ అన్నిటిని నేను డబ్బు ఎప్పుడు సంపాదించడానికి ఇన్వెస్ట్ చేశాను, కానీ నేను అసలేది మర్చిపోయాను, అది నా ఆరోగ్యం అని చెప్పాడు. అట్లాగే బిలాము అనే వ్యక్తి మనకు తెలుసు. ఇశ్రాయేలును శపించడానికి బిలాము వచ్చాడు. బిలాము శపించడానికి ఆ రాజు ఏమన్నాడంటే, నేను గిఫ్ట్ ఇస్తాను, నువ్వు శపించు అనగానే శపించడానికి బయలుదేరాడు. ప్రభుదూత అడ్డుకొని, నువ్వు ఇలా చేయకూడదు, ఇశ్రాయేలు నువ్వు శపించకూడదు, దేవుని బిడ్డలు కదా అంటే శపించే బదులు మళ్ళీ దీవించాడు. దీవించి వెనక్కి మళ్ళీ తర్వాత, ఏంటి బిలాము ఇలా చేస్తావు, శపించమన్న దగ్గర దీవిస్తావా, నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అన్నాను కదా అంటే మళ్ళీ బయలుదేరాడు. మళ్ళీ శపించబోదు, నువ్వు శపించకూడదు, దీవించాలి అని అన్నప్పుడు మళ్ళీ దీవించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ మార్గ మధ్యలో ఉన్నప్పుడు చనిపోయాడు. ఎందుకు? గిఫ్ట్ కోసం ఆశపడి. ఆనియా సప్పీరా మనకు తెలియదా? భూమిని అంతా అన్ని అపోస్తల పాదములు అయితే పెడుతున్నప్పుడు వీళ్ళు మాత్రం కొంత దాచిపెట్టుకొని ఇదే భూమి ఖరీదు మొత్తం ఇదే అని ఇచ్చారు. ఫలితంగా వారు చనిపోయారు. ఇస్కరియోతు యూదా గురించి మనకు తెలియదా? 30 వెండి నాణెముల కోసం, డబ్బు కోసం యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించేశాడు. దేమ, అపోస్తులైన పౌలు యొక్క శిష్యుడైన దేమ ఈ లోకాన్ని స్నేహించి అపోస్తులైన పౌలుని విడిచిపెట్టాడు. ఇవన్నీ ఉదాహరణలు మనం చూసుకున్నప్పుడు, వారి యొక్క జీవితాన్ని మనం తరచి చూసినప్పుడు, డబ్బు అన్నింటికంటే ప్రమాదకరమైనవి, డబ్బు భలే జబ్బు అని మనము ఈ లోకంలో సామెతగా చూస్తాం. కాబట్టి డబ్బును పొందడానికి ప్రయాసము, డబ్బును పెంచుకోవడానికి ప్రయాసము, డబ్బును ఎక్కువగా కలిగి ఉండడానికి ప్రయాసము ఎప్పుడైతే పడతావో, ఎప్పుడైతే ఎక్కువ ఆశ పడతావో, 5వ వచనం, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును. అబ్బో, నువ్వు డబ్బు కావాలి అన్నప్పుడు అది నీ దగ్గర ఉండదు. నువ్వు డబ్బు కోసం ప్రయాసపడ్డప్పుడు నీ జీతం నీకు సరిపోదు. ఎప్పుడు నువ్వు అప్పుల పరి అవుతావు, ఎప్పుడు నువ్వు అప్పు కోసమే పరిగెడతావు, నీ ఇంట్లో మొత్తం అప్పులే ఉంటాయి. ఎప్పుడైతే నీవు డబ్బు పిచ్చి పడుతుందో, ఆ డబ్బు పిచ్చి పట్టిన వాడి దగ్గర డబ్బు నిలవదు, ఆ డబ్బు ఉండదు. ఒకరి డబ్బు ఉన్న దాన్ని వాడు అనుభవించాడు. అనుభవించే డబ్బు ఉంటే ఎంత, లేకుంటే ఎంత. పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోనట్లు అది ఎగిరిపోతుంది. సహవాసంలో ఉన్నప్పుడు ఎలా భోజనం చేయాలో మొదటి 2 వచనాలు నేర్పిస్తే, తదుపరి వచనాలు నేర్పిస్తున్నాయి. డబ్బు మీద అధికంగా ప్రయాసపడే వాడికి దేవుడిస్తున్న వార్నింగ్. ఇక 6వ వచనం, ఎదుటి వాని మేలు ఓర్చలేని వారితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు. ఎదుటి వాని మేలు ఎవడైతే ఓర్వడో అక్కడికి వెళ్ళి అస్సలే భోజనం చేయకూడదు, ఎందుకంటే వాడు ఎదుటివాని మేలును ఓర్వడు. ఎదుటివాని మేలు ఓర్వని వారితో సహవాసం ఉండకూడదు. ఎదుటివాడు మేలు పొందితే భరించలేని వారితో కలిసి భోజనం కూడా చేయకూడదు. వాని రుచిగల పదార్థములను ఆశింపకము, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకునేవాడు. లెక్కలేసుకుంటాడు, నువ్వు రావడంతో ఎంత ఖర్చు అయింది లెక్కలేసుకుంటాడు. లెక్కలేసుకున్న తర్వాత వాడు ఏమంటాడంటే, అందరికీ కనబడేలా తిను తాగు అతను నీతో చెప్తాడు, కానీ అది హృదయంలోంచి వచ్చిన మాట కాదు. అయితే నీ ఫిలాసఫీ ఇతరులను పరిశీలించడం కూడా కావాలి. ఇతరులను పరిశీలించి అక్కడికి వెళ్ళి నేను భోజనం తగదా,
తేరగా పెట్టింది కదా, దొరికింది కదా, దొరికింది లోపలేసి కడుపులో వేసుకుంటే ఏమవుతుంది? కుటుంబం 2 రోజులు వాళ్ళ ఇంటి మీదనే పడి భోజనం చేద్దామని అనుకుంటుంటే దేవుని వాక్యం చెప్తుంది అటువంటి అలవాట్లు కనుక మనకుంటే నిజంగా మనం ప్రమాదంలో పడ్డట్టే. వాడితో మనము అసలు కలిసి భోజనం చేయొద్దు, వాడి రుచిగల పదార్థాలు ఆశించొద్దు, వాడు తినమంటాడో వాడు తాగమంటాడో అవి హృదయంలో నుంచి వచ్చిన మాటలు కాదు. దీనికి మనం ఎలా గుర్తుపట్టాలంటే, ఎదుటివాని మేలు ఓర్వలేని వాడు నీతో కలిసి సహవాసంలో ఉన్నప్పుడు వాని మాటల ద్వారా నీకు అర్థమవుతుంది, వీడు ఇతరుల మేలు ఓర్చని వాడు కాడు. ఇతరుల మేలు ఓర్చుతలేడంటే ఒకవేళ నాకేదన్నా మేలు జరిగినా వీడు ఓర్చుకోడు, కాబట్టి వీరితో సహవాసం కట్ చేయాలి. కాబట్టి ఇతరులు మేలు పొందితే అస్తమానం నీతో కంప్లైంట్లు ఇస్తున్న వారితో సహవాసము పూర్తిగా తీసేయాలి. ఒకవేళ వాడు ఎట్లుంటే నాకేంది, నా కడుపుకు నిండిందా, నా కడుపు నిండితే సరిపోతుంది అని అనుకుంటావా? అదేమీ లెక్క చేయకపోయి వారింట్లోకి వెళ్ళి భోజనం చేస్తావా? చేస్తే జరిగేదేంటి? 8వ వచనం, నీవు తినిన దాన్ని కక్కివేయుదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. అయినా వాడు ఏమనుకుంటా నాకేంటి పోయి భోజనం చేసిందే లెక్క. ఇటువంటి బ్యాచ్ ఒకటి తయారైంది. ఒకవేళ వాడు తిన్నా కానీ మనకి భోజనానికి ఆ భోజనం ఒంటికి పట్టదు, కక్కివేస్తాడు. నీ మంచి మాటలన్నీ కూడా ఎంత గొప్పగా మాట్లాడినావు, ఎంత గొప్పగా రిసీవ్ చేసుకున్నావు, నన్ను తినమని చెప్పాడు, నన్ను తాగమని చెప్పాడు అని ఎప్పుడైతే ఆశించి అతని రుచిగల పదార్థాలను నువ్వు తీసుకుంటావో స్వీకరిస్తావో, మొదటిగా నీకు పెట్టే పేరు నేను తిండిపోతని పేరు పెడతాడు. రెండవదిగా వాడు లెక్కలేసుకుంటాడు. తర్వాత నువ్వు తిన్నా అది వ్యర్థం, అది నీ శరీరానికి ఆరోగ్యం ఇవ్వదు, అది కక్కివేస్తావు. కాబట్టి నీ ఇంపైన మాటలు, నువ్వేదైనా మంచి మాటలు మాట్లాడినా వ్యర్థం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ బిడ్డలందరూ జాగ్రత్తగా ఉండి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి భోజనం చేయడం అనేది మానివేయాలి. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అట్టివాడు నీ మాటలోని జ్ఞానమును తృణీకరించుము. పందుల ముందు ముత్యములు వేయకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి బుద్ధిహీనుడు ముందు మాట్లాడి మనము పిచ్చి వాళ్ళం కావద్దు. వాడు మనము జ్ఞానముతో మాట్లాడినా మన జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. కాబట్టి ఎవరు నీ మాటను వింటున్నారో వారితో మాట్లాడమే అది మనకు ఉత్తమం. ఎవరైతే మనల్ని గౌరవిస్తున్నారో వారితో మాట్లాడమే ఉత్తమం. ఎందుకంటే ఒకవేళ మనము జ్ఞానయుక్తంగా మాట్లాడినా వాడు మనల్ని జ్ఞానిగా ఎంచకపోగా మనల్ని పిచ్చివానిగా ఎంచుతాడు. ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎవరితో సహవాసంలో ఉండాలో కూడా ఇప్పుడు మనం చూసాం. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు. ఇది అసలే జరుగుతులేదు ఈ కాలాన. తల్లిదండ్రులు ఇద్దరు లేరంటే ముందు పోయి ఆ పక్కనోడు పోయి అటో కూడా జరిపో, ఇది జరుగుతుంది. నా మిత్రుడికి ఒకరు వారి కుమార్తెను పెళ్లి చేసుకున్నందుకు వరంగల్లో అతనికి 200 గజాల ఫ్లాట్ ఇచ్చాడు మెయిన్ రోడ్కి. అయితే వీడెందుకో చాలా రోజుల తర్వాత వెళ్ళాడు. ఇటువైపు కొంత జరిపిండంట, అటువైపు కొంత జరిపిండంట, వెనకనుడు కొంత జరిపిండంట. అది 200 గజాలు కాస్త 110 గజాలైంది. 110 120 గజాలు. ఆ 120 గజాలలో ఈ మధ్యలో వాడు ఒక బిల్డింగ్ చేసుకున్నాడు. ఏమైంది? 200 గజాలు. అటువాడు ఇటువాడు చెప్ప 100 సగం, ఆల్మోస్ట్ సగం. తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నువ్వు చొరబడకూడదంటే వారికి ఎవ్వరు లేడా? అయితే ముందు పోయి చొర్రాల్సిందే, అటో కొంచెం దొబ్బాల్సిందే, ఇటో కొంచెం దొబ్బాల్సిందే, ముందు కొంచెం దొబ్బాల్సిందే, వాని ఆస్తిని స్వాధీనం చేసుకోవాల్సిందే. ఈ భూమిలోనికి ఎవడు ఏమి తీసుకొని రాలేదు, ఎవడు ఏమి తీసుకొని పోలేదు. ఒకవేళ యోగు పరిస్థితి మనకు వస్తే అసలు మనం ఏమంటాము? అప్పటికప్పుడే సర్వనాశనం అయితే నేనేం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని పోలేదు, ఆ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అని పలికిన యోగు అంత ధైర్యం గల మాటలు మనం పలకగలుగుతామా? ఒక క్రైస్తవుని యొక్క జీవన విధానం ఎలా ఉండాలి? దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించి దేవుని యొక్క రక్షణను
దేవుడిచ్చిన రక్షణ పొందుకున్న వ్యక్తులముగా మనము ఇతరుల భూమిని ఆశించకూడదు, ఇతరుల భోజనాన్ని ఆశించకూడదు. ఒకవేళ వాడు నీ గురించి చెడుగా తలంపు పెట్టు, ఇంక మాత్రం భోజనానికి ఆహ్వానించు, నువ్వు వెళ్ళకూడదు, నీవు వెళ్ళకూడదు. 11వ వచనం, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఒకవేళ నీవు కనుక ఇతరుల భూమిని స్వాధీనము చేసుకోవాలని ఆశపడితే దేవుడు విమోచకుడై, దేవుడు వారికి ఆశ్రయమై వారి పక్షమున నీతో వ్యాజ్యమాడతాడు. 12వ వచనం, ఉపదేశం మీద మనసుంచుము, తెలివైన మాటలకు చెవియొగ్గుము. ఎక్కడ జ్ఞానము దొరికినా, జ్ఞానము దేవుని వాక్యమే, దేవుని వాక్యం ఎక్కడ దొరికినా వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలంగా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించిన దేవుని పిల్లలంగా నేను చెప్పిన మాటల వల్ల చెప్తున్నాను, నీవు తిండిపోతుగా ఉండకూడదు. నీవు ఎవరో భోజనం పెడతారు కాబట్టి నువ్వు పిలవంగానే పరిగెత్తుకొని పోవద్దు. వాడు భోజనం పెట్టి లెక్కలు చూసుకుంటాడేమో. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, అది రోడ్ల మీద తినకూడదు, ఎదుటివాని మేలు ఓర్చని వారితో అసలే తినకూడదు. ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడకూడదు. డబ్బు పిచ్చి, మళ్ళీ జబ్బు పిచ్చి. కాబట్టి నాకు డబ్బులు కావాలని ప్రయాసపడుతున్న కొలది అది నీకు అనారోగ్యమే తప్ప అది ఆరోగ్యం కాదు. డబ్బులు ఎలా సంపాదించాలి టెక్నిక్స్ నేర్పుతుంటారు. మార్కెట్లో చాలా వచ్చినాయి డబ్బులు సంపాదిస్తూ మోసం చేయడం అనేది. ఒకసారి చెప్పాను మీకు, మళ్ళా చెప్తున్నాను. మా మిత్రుడు నా దగ్గరికి వచ్చి, నువ్వు ఆస్తి పన్ను పోతావా అని అన్నాడు. ఓకే, డబ్బులు వస్తే ఎవరు కాదంటారు. ఓకే అంటే కంప్యూటర్ ఆన్ చేశాడు. నీకు డబ్బులు ఎట్లా సంపాదించాలనుకుంటున్నావు, ఎట్లా సంపాదించాలంటే డబ్బులు వస్తే బాగానే ఉంటుంది కదా, న్యాయంగా అతనే చెప్తున్నాడు ఆప్షన్స్ కూడా. న్యాయంగా సంపాదించాలా, అన్యాయంగా సంపాదించాలా? న్యాయంగానే సంపాదించాలి అంటే ఇంకేదో ఆప్షన్ వస్తుంది. ఓకే, న్యాయంగా సంపాదించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకేం కావాలో తెలుసా, ఇంకా దీనికి ఏం కావాలో తెలుసా? ఏం చేయాలి? ఏం లేదు, నువ్వు డబ్బు సంపాదించాలంటే మా కంపెనీకి 10,000 కట్టు అన్నాడు. 10,000 కడితే నాకేం వస్తుంది? సరే నేను 10,000 కడతా, నాకేం వస్తుంది అంటే ఒక డిన్నర్ సెట్ వస్తుంది, ఒక కోట్ వస్తుంది అన్నాడు. కోట్, డిన్నర్ సెట్. ఇంట్లో గిన్నెలు బాగానే ఉన్నాయి మరి మాకు. ఓకే, డిన్నర్ సెట్ అవసరం లేదు, కోటు కూడా ఒకటి ఉన్నది, నా పెళ్లి కోటు. ఏం చేసుకోవాలి కోటు? నేనేం చేయాలి వీటితో అంటే, వీటిని అమ్మాలంటే వీటి అమ్ముడు కాదు, నువ్వు ఇంకొకరికి చెప్పి వాళ్ళ దగ్గర 10,000 కట్టించు, అలా ఇంకొకరికి చెప్పి వాళ్ళతో 10,000 కట్టించు. అదేదో అర్థం కాదు కానీ ఆయన ఇంకోని తీసుకొచ్చిండు. ఈయన సార్ అంటాడు, ఈయన ఆయన సార్ అంటాడు. అది కాదు సార్, ఈ సార్ ఏదో అర్థం కాదు. అది పోయింది. ఆ తర్వాత ఇంకెక్కడో అది ఆ కంపెనీ మూతపడిపోయింది. ఇంకోటి లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్, అది మొత్తం జీవితాంతం నీకు జీతం ఇస్తాలని అందులో పెట్టమని ఫోన్ చేశాను, అది పోయింది. ఆ తర్వాత రెగ్యులర్గా నీకు సబ్బులు కొనుక్కోవడానికి ఇది ఒకటి ఉన్నది, కంపెనీ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వమని ఫోన్ చేశారు. రీసెంట్గా అదేంటంటే ఇప్పుడు అది కూడా పోయింది, ఇంకేదో పెట్టుకుంటాను స్టేటస్లో. నువ్వు జీవితాంతం నీకు డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నావా? అయితే ఇందులో చేయండి. ఎంతమందిని మోసం అయిపోయాడు. ఆ సార్, ఈ సారు, ఇంకోసారి అందరు సార్లే. వీళ్ళు సార్లు పిలుచుకుంటారు. అసలు వీళ్ళు ఏం చేస్తారని చూస్తే ఏం చేయరు, పిక్నే తిరుగుతూ ఉంటారు, ఈ కంపెనీ ఆ కంపెనీ అని. సో డబ్బు పిచ్చి పట్టి డబ్బులు సంపాదించాలి అడ్డదారుల్లో అని అనుకునే వానికి డబ్బులు ఏమి దొరక్కపోగా చివరికి అది నీ దగ్గర లేకుండా పోతుంది. అందుకే 23వ అధ్యాయం 30వ వచనంలో, ద్రాక్షరసము తాగువారితో, మాంసము హెచ్చుగా తినువారితో నీవు అసలే సహవాసం చేయకూడదు. ఎక్కువగా ద్రాక్షరసం మందు తాగేవాడితో, ఎక్కువగా మద్యపానం తీసుకునే వాడితో, అట్లాగే మాంసం ఎక్కువగా తినేవాడితో సహవాసం చేయకూడదు. తాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారు. సో బీ కేర్ఫుల్. కాబట్టి దేవుని వాక్యం ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. చాలా విషయాలు మనకు తెలిసినవి అయి ఉండొచ్చు. చాలా సంగతులు మనము తెలియదా, ఇది కూడా నాకు తెలియదా అని మనం అనుకోవచ్చు. నిజమే, అన్నీ తెలిసినే. ఆయనను మరొకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
నువ్వు బాగా భోజన ప్రియుడివి, ఓకే, నో ప్రాబ్లం, నీ ఇంట్లో నువ్వు భోజనం చేయొచ్చు. కానీ ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు ఒకవేళ వాడు తిను అని బ్రతిమలాడితే, వాడు ఇతరుల మీద ఓర్వలేని వాడైతే, ఒకవేళ నీకేదైనా మేలు కలిగినా, నీకేదైనా మంచైనా, ఇతరుల మేలు ఓర్వలేని వాడు నీకు కూడా చెప్తాడు కదా, అనేక సంగతులు చెప్తూ ఉంటాడు కదా, మాట్లాడుతూ ఉంటాడు కదా. వాడికి మేలు జరిగినందుకు వాని మీద కోపం ప్రదర్శిస్తాడు. ఇతరులకు మేలు జరిగినందుకు కోపం ప్రదర్శిస్తున్న వాడు ఒకవేళ నువ్వు అతనితో సహవాసంలో ఉంటే, ఒకవేళ అతని ఇంటికి కనుక నీవు వెళ్తే, ఒకవేళ అతడు కనుక నీకు భోజనం చూస్తే నీవు అసలే తినకూడదు. ఎందుకంటే ఇతరులను ఓర్వలేని వాడు నిన్ను ఓర్వలేడు కాబట్టి, ఒకవేళ నీకు భోజనం పెట్టి వాడు లెక్కలేసుకుంటాడు. ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదో దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. ఇవన్నీ తెలుసుకొని మనమేం చేస్తామని అంటే, మన నెక్స్ట్ జనరేషన్కి మనం నేర్పించాలి. ఈ చిన్న పిల్లలకు మనం నేర్పించాలి. ఎవరు పడితే వాళ్ళు ఏదేదో ఇస్తా అంటారు, తీసుకోవద్దు. ఇతరులవి ఆశిస్తుంటారు, వాళ్ళకి కొనుక్కుంటారు, నాకు కూడా కావాలంటారు, మనం కొనివ్వకూడదు. ఇవన్నీ ఆలోచన చేసి మనం ఎప్పుడైతే మన జీవన విధానాన్ని మార్చుకుంటామో, మనం ఆశీర్వదించబడ్డ బిడ్డలముగా, అట్లాగే ఈ తత్వ జ్ఞానాన్ని పొందుకుంటే మనము దేవుని దీవెనలు పొందుకునే వారంగా ఉంటాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఇది ఆరాధన వాక్యమే కాదు, ఇది హెచ్చరిక వాక్యం. గడిచిన కాలమంతా దేవుడు మనల్ని కాపాడాడు. మరి అనేకులు డబ్బు ఆశ పెట్టి మరి అనేక మంది మోసపోయినారు. మరి బైబిల్లో గెహాజీ డబ్బుతో మోసపోయాడు, డబ్బు ఆశ పెట్టుకొని. అననీయ సప్పీరా మోసపోయారు, దేమా మోసపోయారు, బిలాము మోసపోయాడు, అట్లాగే గెహాజీ మోసపోయాడు. మరి నీకు ఆ పిచ్చి ఉంటే, నీకు ఎప్పుడు డబ్బు వెనకాల పరిగెడుతూ డబ్బులు ఎట్లా సంపాదించాలి, డబ్బులు బాగా సంపాదించాలని ఆశ ఉంటే, అది నీకు అంత ప్రయోజనకరమని తెలుసుకున్నావు కాబట్టి, తండ్రి నన్ను మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు సహాయం చేయని తండ్రిని మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేయండి. ఇక్కడ మీరు చేసేది ఏంటంటే, గడిచిన కాలంలో ఒకవేళ ఇటువంటి పాపాల గుండా అనేక మంది మమ్మల్ని ప్రేరేపించిన దేవుడు మనల్ని కాపాడినందుకు దేవుని స్తుతించండి. తండ్రి, మరి నేనైతే ఇటువంటి పాపంలో ఉన్నప్పుడు నేను రక్షించావు, నన్ను నువ్వు క్షమించావు, నన్ను పాత్రగా వాడుకుంటున్నావు. ఇటువంటి బలహీనతలు నేను ఉండకూడదు. ఇటువంటి బలహీనత నుంచి విడిపించగల శక్తి నీకే ఉంది. నీవే నాకు సహాయం చేయమని మనము దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒక మూగదయ్యం పట్టిన వాడిని తీసుకొస్తారు. చిన్నప్పటి నుంచే మూగదయ్యం అంటే వాడు మాటలు రానప్పుడు ఈ మూగదయ్యం పట్టిన వ్యక్తిని శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు అవిశ్వాసులారు ఎందుకు ఇలా మీరు ఉంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభు వారు వారిని గద్దించినప్పుడు వారి తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా, మరి శిష్యులైతే చేయలేకపోయారు, మరి నేను చేస్తానన్న విశ్వాసం నీకుందా అని ఆ మూగదయ్యం పెట్టిన వ్యక్తి యొక్క తండ్రిని అన్నప్పుడు తండ్రి ఒక మాట అంటాడు, అయ్యా, నాకు అంత విశ్వాసం లేదు, కానీ ఆ విశ్వాసాన్ని మెరుగుపరచుకోవడానికి నీవు నాకు సహాయం చేయి. అర్థం ఏంటంటే, విశ్వాసాన్ని మనగా మెరుగుపరచుకోలేము, దేవుని సహాయం ఎంతైనా అవసరం. వెంటనే ఆ మూగదయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని సహాయం అంటే మనము మారాలన్నా, మనము మార్పు పొందాలన్నా దేవుని సహాయం ఎంతైనా అవసరం. కాబట్టి ఆ సహాయం ఎల్లవేళ్ళ మనకు తోడుండాలని మనం దేవుణ్ణి స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. దేవుని మాట దీవించును గాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం.